హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో ఎగ్లెస్ కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామంది మైదాతోనే కేక్స్ బాగా వస్తాయని అనుకుంటారు, కానీ గోధుమ పిండితో అంతే పర్ఫెక్ట్గా ఫ్లఫీ అండ్ టేస్టీ కేక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మైదా కంటే గోధుమ పిండితో చేసిన కేక్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ బేకరీ ఐటమ్స్ లాంటి కేక్స్, పఫ్స్ అనేవి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా వాళ్ళకి మైదాతో చేసినవి ఫ్రీక్వెంట్గా ఇవ్వడం అనేది అంత మంచిది కాదు కదా. బయట తినే వాటిని ఎలాగూ కంట్రోల్ చేయలేము. సో ఇలా ఇంట్లోనైనా హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిది. కప్ కేక్సే కాదండి, మరి ఇంకా ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయినా సరే ఇలాగే గోధుమ పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. నేను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్తో రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎగ్స్ వేయకపోయినా సరే కప్ కేక్స్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే విధమైన కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను అరకప్పు వరకు గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని కానీ లేదా నిమ్మరసాన్ని కానీ వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. పై దాకా తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా గిన్నె ఎంత వరకు ఉందో అంతవరకే తీసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. ఎగ్లెస్ కేక్లో నార్మల్ పాలని యూజ్ చేయడం కన్నా ఇలా వెనిగర్ వేసిన పాలని యూజ్ చేస్తే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్, అలాగే పావు కప్పుకి కొంచెం తగ్గించి రిఫైన్డ్ ఆయిల్ని వేస్తున్నానండి. మీరు కంప్లీట్గా ఆయిల్ని తీసుకునేటట్టయితే పావు కప్పు వరకు పడుతుంది. ఈ రెండు బాగా కలిసేలాగా విస్కర్తో ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి నేను 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నానండి. ఎగ్లెస్ కేక్ని చాలా రకాలుగానే మిక్స్ చేస్తూ ఉంటారండి. పెరుగుని వేసి లేదా వెనిగర్ వేసిన పాలని వేసి మిక్స్ చేస్తూ ఉంటారు. కానీ దేనికి కూడా కండెన్స్డ్ మిల్క్ వేస్ట్ చేసిన కేక్ టేస్ట్ రాదు. ఎగ్స్ వేస్ట్ చేసిన కేక్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేస్తున్నానండి. కండెన్స్డ్ మిల్క్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూనే పక్కన నేను కుక్కర్ని పెట్టి అందులోకి సాల్ట్ని వేసి స్టాండ్ని వేసి దానిపైన ఒక ప్లేట్ని పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూతను ఉంచి ప్రీహీట్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనం పక్కన వెనిగర్ వేసి ఉంచాం కదండి పాలు, వాటిని వేసుకోవాలి. అవి కాస్త విరిగినట్టుగా కనిపిస్తుంటాయి. ఈ పాలను వేయడం వల్ల కేక్ మరింత ఫ్లఫీగా వస్తుంది. వేసిన పాలంతా కూడాను ఇందులో చక్కగా కలిసిపోయేటట్టు ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి పిండంతా వేసేసామంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని కొద్దిగా పిండిని వేసుకోవడం, మిక్స్ చేసుకోవడం. ఇలాగా మొత్తం పిండినంతా వేసేసుకొని మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇంతకు ముందు అన్ని పాలని వేసేలేదండి, కొన్ని పాలు పక్కన పెట్టి ఉంచాను. పిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి చూసి యాడ్ చేసుకుందామని. ఇలా పిండిని కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి ఎక్స్ట్రా పాలు ఏమైనా పడతాయనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. పాలు లేకపోతే వాటర్ అయినా సరే పర్వాలేదు. సేమ్ ప్రాసెస్ లో మీరు గోధుమ పిండి ప్లేస్ లో మైదాని కూడా తీసుకోవచ్చు. బ్యాటర్ ని కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకున్నట్లయితే కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి. మనం ఎగ్ వేయలేదు కాబట్టి ఇవి వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. రెండింటిలో ఏదో ఒకటే ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. రిబ్బన్ కన్సిస్టెన్సీలో కేక్ బ్యాటర్ని ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా ఉండకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్ ఓన్లీ కప్ కేక్స్కే కాకుండా ఎట్లాంటి కేక్ అయినా బేస్గా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను కప్ కేక్స్ కోసం కప్స్ని రెడీ చేస్తున్నాను. ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. బయట మార్కెట్లో కూడా ఇలాంటివి దొరుకుతాయి. ఇప్పుడు ఈ కప్స్లోకి మనం ముందు మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడాను మనం తీసుకున్న గిన్నె అయినా సరే ఇలా కప్స్ అయినా సరే సగానికంటే కాస్త ఎక్కువగా ఉండేటట్టు బ్యాటర్ని వేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా వేసేసామంటే ఉడికేటప్పుడు పిండి అంతా పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది. సో సగానికంటే కాస్త పైకి వేస్తే చాలు, కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇక్కడ నేను అలాగే వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నవి కాస్త పెద్ద కప్సేనండి, అందుకే పిండి కొద్దిగా ఎక్కువగా పట్టింది. మనం కలిపిన పిండికి కరెక్ట్గా 8 కప్ కేక్స్ వరకు రెడీ అయ్యాయి. కుక్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద కేక్సే అయ్యాయి.
సో ఇలా బ్యాటర్ అంతా కూడాను అన్ని కప్స్లోకి సర్దేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా ట్యాప్ చేస్తున్నట్టు అన్నట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కప్ కేక్స్ ఇంకా అందంగా కనబడడం కోసం వీటిపైన చాకో చిప్స్ ని వేస్తున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేస్తున్నాను. మన ఇష్టం, మనం ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంకా టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, లేదంటే చెర్రీస్ ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా క్రీమ్ ఫ్రాస్టింగ్ అన్న చేసుకోవచ్చండి. సో ఇలా రెడీ చేసుకున్న కప్ కేక్స్ ని మనం ముందు ప్రీ హీట్ కోసం పెట్టిన కుక్కర్ మూతని ఓపెన్ చేసి ఈ ప్లేట్ పైన కప్ కేక్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి సర్దేసుకోవాలి. ఈ కప్ కేక్స్ అన్ని కూడాను ఒకదానికి ఒకటి అంటుకోకుండా దూరంగా ఉండేటట్టు సర్దుకోవాలి. ఇలా కప్ కేక్స్ అన్నింటినీ ఎన్ని కుక్ అవుతాయో అన్ని పెట్టేసిన తర్వాత మూతను ఉంచి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 to 30 minutes వరకు కుక్ చేసుకోవాలండి. మధ్యలో మనకి ఏమైనా డౌట్గా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ఫ్లేమ్ని బట్టి మనకి కుకింగ్ టైం మారుతూ ఉంటుందండి. మ్యాక్సిమం లో టు మీడియం అయితే 30 minutes కరెక్ట్గా సరిపోతుంది. 30 minutes తర్వాత మూతను తీసి విధంగా టూత్ పిక్తో చెక్ చేసుకోవాలండి. టూత్ పిక్కి ఏమైనా పిండిలాగా తగిలినట్లయితే మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టూత్ పిక్ క్లీన్గా వచ్చినట్లయితే కప్ కేక్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకుని కప్ కేక్స్ అన్నింటినీ బయటకు తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో, ఎంత అందంగా కనబడుతున్నాయో. మనం చెప్తే గానీ తెలియదండి గోధుమ పిండితో ప్రిపేర్ చేసామని. అచ్చం మైదా పిండితో ప్రిపేర్ చేసిన కప్ కేక్స్ లాగానే ఉంటాయి. టేస్ట్ ఏ మాత్రం తేడా ఉండదు, ఇంకా చాలా బాగుంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కప్ కేక్స్ అన్ని కూడాను రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత చాకుతో కాస్త చుట్టూతా స్క్రాచ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ గా అందులోంచి ఊడొచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. మనకి మైదాతో చేసిన కప్ కేక్స్ ఎలాగైతే ఉంటాయో గోధుమ పిండితో చేసిన కప్ కేక్స్ కూడా అంతే టేస్టీగా, అంతే ఫ్లఫీగా వచ్చాయి. చాలా చాలా బాగున్నాయండి. మీరు ఈ కప్ కేక్స్ని నేను ఇక్కడ చూపించిన కొలతల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.